18 ఆర్టికల్స్ యొక్క ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్. అంటే 18 వస్తువుల యొక్క కొన్న వెల 16 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానము. అయితే గెయిన్ వస్తుందా? లాస్ వస్తుందా? అని అడిగాడు. ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీ. అది ఎలా అంటే ఎక్స్ వస్తువుల యొక్క అమ్మిన వెల వై వస్తువుల యొక్క కొన్న వెలకు సమానం. లేదంటే ఎక్స్ వస్తువుల యొక్క కొన్న వెల వై వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానము అనేటువంటి కేసులో మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అదేంటంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 18. వీటి యొక్క కాస్ట్ ప్రైసు 16 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అన్నాడు. సో 18 మైనస్ 16 బై 16 ఇంటూ 100. ఓకేనా? దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 18 మైనస్ 16 వచ్చేసి 2 అవుతుంది బై 16 ఇంటూ 100. 2 1s 2 8s 8 ఇంటూ పైన న్యూమరేటర్లో ఇంకా 100 ఉంది కాబట్టి 8 12 96.5 అంటే 12.5% అనేది గెయిన్ వచ్చింది. ఆన్సర్ మైనస్లో వస్తే లాసు, ఆన్సర్ ప్లస్లో వస్తే గెయిన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలాంటి మరొక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.